విశాఖ సిపి డాక్టర్ శంకబ్రత బాబ్జీ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ ముఠా గట్టురట్టు చేసి విశాఖ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా 7 సభ్యుల్లో ఇప్పటికే అరెస్ట్ చేశాం. కొన్ని విషయాలను పబ్లిక్ గా చెప్పలేం, పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటామని క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామని, అరెస్ట్ చేసిన 7 కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారని, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నామని, ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ముఠా సభ్యులతో పాటు వాళ్ళకి సంబంధాలు ఉన్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశాం. రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని, విశాఖ సిటీ ప్రజలే మా ఇన్ఫర్మేషన్స్ నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే క్రికెట్ బెట్టింగ్ ముఠాలో అరెస్టు చేయగలిగామని తెలిపారు. క్షేత్రస్థాయి బూత్ వస్తున్నాయి. మేము ఇంతకుముందు సిబిఐలో పనిచేశాము, అప్పుడు కూడా చాలా వార్తలు వస్తున్నాయని సిబిఐ కౌన్సిల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కంప్లైంట్ చేస్తే మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి చెప్పాము, పాత్రికలకు స్వేచ్ఛ ఉంది రాయడానికి, కానీ కామెంట్ చేయడానికి స్వేచ్ఛ మాకు లేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మాకు స్వేచ్ఛ ఉంది కామెంట్ చేయడానికి, కానీ ఇది కరెక్ట్ మూమెంట్ కాదు మీతో ఇదంతా షేర్ చేయడానికి. నేను ఏదైనా ఈ ఇన్వెస్టిగేషన్ గురించి, దర్యాప్తు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తే మిగిలిన ముద్దాయిలు అలర్ట్ అయిపోతారు. కాబట్టి నేను ఈ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడకూడదు, పబ్లిక్ చేయకూడదు. మేము ఎలా చేస్తున్నామంటే మేము 1 by 1 బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తూ వెళ్తున్నాం. ముద్దాయిలు మేము పట్టుకుంటున్నాం, ఆ ముద్దాయిలతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తున్నాం.